ఇంత హఠాత్తున పయనమిచటికో నేను ఎడవచ్చునా? ఏమని చెప్పుదును నారద మహర్షి, ఒక పరి అటు చూడు. ఇది కలియుగం. ధర్మము ఒంటి పాదముపై నడవడమన్నది కలియుగ ధర్మం. ధర్మము ఒంటి పాదముపై నడిపించుటయే నా ప్రధాన కర్తవ్యం. కామ క్రోధ లోభ మోహ మరమాశ్చర్యములన్నింటినీ నా గుప్పిట్లో ఉంచుకొని మంచి మానవతను కలుషితమవచ్చుటయే నా విధి. కాబట్టి నా రాజ్యంలో మంచికి, మానవతకు, నీతికి, పాప భీతికి, ధర్మానికి, న్యాయానికి ఏమాత్రము తావులేదు. అన్యాయ అక్రమ వినీతి దౌర్జన్యాలదే పైచి సఖ్యత కలిగి ఉన్న వారి మధ్య అకారణ కలహము సృష్టించి వారిని విడదీసి వినోదించుటయే నా కర్తవ్యం. దయ, జాలి, కరుణ అన్నవి నా నిఘంటువులో లేనే. ఎందుకో తెలుసా? ఇది కలియుగం అంటే పూర్తిగా నా యుగం. సూచితిరి కదా దేవర్షి, కలిపురుషుని దురహంకార పూరిత ప్రేమాపదము. నిజమే కదా దేవేంద్ర. అసలు కలి అంటేనే కల్మషం కలిగిన వాడని అర్థం. ధర్మము ఒంటి పాదముపై నడవడం అన్నది కలియుగ ధర్మం. మంచి మానవతలను మంటగలిపి అమానుషత్వమును దౌర్జన్యమును రాజ్యమేలే విధముగా చేయుటయే అతని కర్తవ్యం. కాబట్టి ధర్మాన్ని ఒంటి పాదముపై నడిపించడం అన్న తన కర్తవ్య నిర్వహణను సక్రమముగానే నిర్వర్తిస్తున్నట్టే కదా అని నాకు అనిపించుచున్నది. కావచ్చునేమో కాని మహర్షి, తద్వారా సాధువులు సజ్జనులెల్లరూ కలికల్మషములకు బలి కావాల్సిందేనా? ఇందుకు శాశ్వత పరిష్కార మార్గం ఏమీయూ లేదందువా దేవర్షి? సృష్టికర్త కలిపురుషునికి కర్తవ్య నిర్వహణ కట్టబెట్టాడు కాబట్టి కలియుగాంతము వరకు భరించక తప్పదు దేవోత్తమ. ఏలయనినా కురుక్షేత్ర యుద్ధానంతరం ధర్మరాజు రాజ్యాభిషిక్తుడై రాజ్యము ఏలుతున్న రోజులలో ధర్మరాజు విరామ సమయమందు సందర్శకులకు అనుమతి లేదు. సమాచార నిమిత్తం మరియు అంగరక్షణ నిమిత్తం నలుగురు సోదరులు ఒక్కొక్క రోజున వంతుల వారిగా నియమితులై కర్తవ్య నిర్వహణ గావించుచుంది. ఇది ఇలా ఉండగా ఒకరోజు భీమసేనుని వంతు వచ్చినది. ఆ సమయమున చింపిరి జుట్టుతో, మురగమాసిన బట్టలతో, పెరిగిన గడ్డముతో, అంగవైకల్యము కాస్త భూమి కలిగిన ఒక వృద్ధుడు ధర్మరాజు దర్శనార్థము వచ్చి భీమసేనుని అనుమతి కోరగా అన్నగారు విశ్రమించుచున్నారని, విరామానంతరము కలవవచ్చునని, ఇప్పుడు కలవడానికి ఏమాత్రము వీలుపడదని పలికెను. అప్పుడు ఆ వచ్చిన వ్యక్తి భీమసేనునితో తాను మార్గమధ్యములో కంచె చేరి మేయుట, సూది బెజ్జములో ఏనుగులు అవలీలగా దూరుట, కానీ వాని బాలములు మాత్రము బెజ్జములో చిక్కుకొనుట, పెద్ద కుండలో నీరు చిన్న కుండలలో పోసినప్పుడు సరిపోవుట, కానీ చిన్న కుండలలోని నీరు పెద్ద కుండలలో పోసినప్పుడు వెలితిగా నుండుట వంటి వింతలను చూచితినని భీమసేనునితో పలికి వెళ్ళిపోయాడు. భీమసేనుడు అన్నగారి శయనానంతరం ఉన్న విషయమును అన్నగారికి విన్నవించాడు. అప్పుడు ధర్మగుడు వచ్చిన వ్యక్తిని ఖైదు చేయక ఎద్దులకు వదిలిపెట్టితీవని భీమసేనునితో పలుకుచు, వచ్చినది కలిపురుషుడని, కలియుగము ఆరంభమవుతున్నదని హెచ్చరిక చేయుటకు వచ్చేదని పలుకుచు మార్గమధ్యములో అతడు చూచినవి వింతలు కావని, అవన్నీ తాను చేసిన వింతలని తెలుపుచు ఒక్కొక్క దానిని రీతిన వ్యాఖ్యానించడం. కంచె చేరు వేయటం అంటే రక్షించవలసిన పాలకులు, రక్షక భటులు పాలికుల పాలిట భక్షకులవుతారని అర్థం. సూది బెజ్జములో ఏనుగులు అవలీలగా దూరుట, వాని వానములు మాత్రము సూది బెజ్జములో చిక్కుకొనటమనగా అంగబలము అర్థబలము కలిగిన వారు
చట్టము చేతిలో నుండి అవలీలగా తప్పించుకొందురని, అణగారిన సామాన్యులు చిన్న స్థాయి వారు తప్పించుకోలేక సతమతమవుతారని అర్థం. ఇక పెద్ద కుండలోని నీరు చిన్న కుండలలో పోసినప్పుడు సరిపోవుట, మరియు చిన్న కుండలలోని నీరు పెద్ద కుండలలో పోసినప్పుడు వెలితిగా ఉండటం అన్నది తల్లిదండ్రులు తమ సంతతి క్షేమము కోరి వారి శ్రేయోభివృద్ధికై ఎంత పాటుపడినను వారి సంతతికి సంతృప్తి కలగకపోవటం మరియు మరి సంధ్య సమయాన తల్లిదండ్రులను వారి సంతతి నిర్లక్ష్యము గావించి నిరాదరింతురని ధర్మజుడు భీమునకు వివరముగా తెలిపారు. కాబట్టి మనం ఇప్పుడు చూస్తున్నది ఆరంభము మాత్రమే. రాను రాను కలిపురుషుడు బలోపేతుడవగా న్యాయము అడగారిపోయి కేవలం అన్యాయం మాత్రము రాజ్యమేలుతుంది. కాబట్టి సంభవించే పరిణామాలను చూస్తూ ఊరుకోవడము తప్ప మనము చేయగలిగినది ఏమీ లేదు. అంతేనందువా నారద మహర్షి, కష్టము వెనుక సుఖము, చెడును వెన్నంటి మంచి, సమస్యలు వెన్నంటి పరిష్కారము ఉన్నట్లే దీనికి శాశ్వత పరిష్కార మార్గము కాకపోయినా కనీసము తరుణోపాయం ఏదైనా కలదేమో ఆ విధి విధానం ఒక వారు కలిసి వారితో యోచించినచో సబబుగా ఉంటుందేమో కదూ. ఉండి ఉండవచ్చు. శాశ్వత పరిష్కారం కాకపోయినా కనీస తరుణోపాయము ఉండియే తీరు. కావున విధి విధానం ఒక మారు దర్శించి వారితో యోచించినచో తప్పక పరిష్కార మార్గము లభించగలదు.